ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా గృహమునందు ప్రసవములు, డొమిసిలరీ మిడ్వైఫరీ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ అయితే చూడబోతున్నామండి. సో గైస్, అందరూ కూడా గమనించాలి, ఇంకా మనకి జస్ట్ ఒక 9 to 10 days మాత్రమే టైం అయితే ఉందండి. ఈ టైంలో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఓకేనా సబ్జెక్ట్ని, వారికి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని టెస్ట్ సిరీస్లు అయితే గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లో ఆపడం జరిగిందండి. సో ఈ రోజు నుంచి వస్తాయండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఈ రోజు నుంచి మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం, ఆల్మోస్ట్ 9 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది మన యాప్ కోర్స్లో. సో రిమైనింగ్ కూడా విత్ ఇన్ 2 or 3 daysలోనే అన్నీ అప్డేట్ చేస్తా అండి. రిమైనింగ్ అన్నీ కూడా మిగతా 6 గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1, గృహ ప్రసవములలో సరైన పద్ధతిలో తాడు కత్తిరించడానికి ఏ పరికరం ఉపయోగించాలి? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు ప్రాపర్లీ కట్ ద కర్డ్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, స్టెరిలైజ్డ్ బ్లేడ్ ఉపయోగిస్తారు. ఇన్ఫెక్షన్స్ అనేవి కాకుండా స్టెరిలైజ్డ్ బ్లేడ్ అయితే ఉపయోగిస్తారు. A sterilized blade is necessary to ensure hygiene and prevent infections during cord cutting. గృహ ప్రసవంలో తాడు కత్తిరించడానికి స్టెరిలైజ్డ్ బ్లేడ్ ఉపయోగించడమే శుభ్రత మరియు ఇన్ఫెక్షన్ నివారణకు ఉత్తమ పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, గృహ ప్రసవంలో నొప్పి తగ్గించడానికి ఏ ఆచరణ అనుసరించాలి? గృహ ప్రసవంలో నొప్పి తగ్గించడానికి ఏ ఆచరణ అనుసరించాలి? ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. ఓకేనా, విచ్ యాక్షన్ కెన్ హెల్ప్ టు రెడ్యూస్ పెయిన్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? తల్లిని విశ్రాంతి చేయించడం, అలౌయింగ్ ద మదర్ టు రెస్ట్. గర్భవతికి ఊపిరి వ్యాయామం నేర్పడము, అంటే టీచింగ్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మానసిక సపోర్ట్ అందించడం, ప్రొవైడింగ్ ఎమోషనల్ సపోర్ట్. ఓకే, చూద్దాం. రెస్ట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ కెన్ హెల్ప్ ద మదర్ మేనేజ్ పెయిన్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ. నొప్పిని తగ్గించడానికి విశ్రాంతి, ఊపిరి వ్యాయామాలు మరియు మానసిక ప్రోత్సాహము తల్లికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, గృహ ప్రసవము అనంతరము బిడ్డ బరువును ఎలా కొలవాలి? గృహ ప్రసవానంతరము బిడ్డ బరువును ఎలా కొలవాలి? హౌ షుడ్ ద బేబీస్ వెయిట్ బి మెజర్డ్ ఆఫ్టర్ హోమ్ డెలివరీ? ఏ విధంగా కొలుస్తారండి? ఆప్షన్ ఏ, డిజిటల్ స్కేల్ ఉపయోగించాలి. ఓకేనా, యూస్ డిజిటల్ స్కేల్. అలా మరి శిశువు యొక్క బరువును అయితే కనుగొనవచ్చు. డిజిటల్ స్కేల్స్ ప్రొవైడ్ అక్యురేట్ వెయిట్ మెజర్మెంట్స్ ఎన్ష్యూరింగ్ ప్రాపర్ న్యూనాటల్ కేర్. డిజిటల్ స్కేల్ ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన బరువు కొలత అందించవచ్చు. ఇది
శిశువు సంరక్షణకు చాలా అవసరము. నెక్స్ట్, గృహప్రసవ సమయంలో ప్లాసెంటా విరిగిపోతే ఏ సమస్య తలెత్తుతుంది? వాట్ ప్రాబ్లం అరైజెస్ ఇఫ్ ద ప్లాసెంటా రిపీటస్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఏమవుతుందండి? ఆప్షన్ డి పైవన్నీ. రక్తస్రావం అవుతుందండి. ఓకే, హెమరేజ్. శిశువు ఆక్సిజన్ తగ్గిపోతుంది. రెడ్యూస్డ్ ఆక్సిజన్ ఫర్ ద బేబీ. ఇన్ఫెక్షన్స్ కూడా తలెత్తేటువంటి అవకాశము ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ యొక్క ప్లెసెంటా దగ్గర. ప్లెసెంటా rupture can lead to severe bleeding, reduced oxygen supply to the baby, and risk of inflammation. ప్లసెంటా విరిగిపోతే తీవ్రమైన రక్తస్రావం, శిశువుకు ఆక్సిజన్ కొరత మరియు ఇన్ఫెక్షన్ ప్రమాదము కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. గృహ ప్రసవంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే మొదట ఏం చేయాలి? గృహ ప్రసవంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే మొదట ఏం చేయాలి? వాట్ షుడ్ బి ద ఫస్ట్ యాక్షన్ in case of an emergency during home delivery? Answer option A, తక్షణ వైద్య సాయము కోరాలి. Seek immediate medical help. Seek immediate medical help. Seeking medical help is the priority to ensure the safety of both of the mother and the baby. తల్లి మరియు శిశువు భద్రత కోసం తక్షణ వైద్య సహాయం పొందడమే అత్యవసరము. ఓకే, నెక్స్ట్. గృహప్రసవంలో శిశువుకు పసుపు కంటి లక్షణం ఉంటే ఏ పరిస్థితికి సంకేతము? వాట్ డస్ అ జాండీస్ ఇన్ ఏ న్యూ బార్న్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ ఇండికేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బైలురుబిన్ అధికమవ్వడము. హై బైలురుబిన్ లెవెల్స్. ఓకే, చూద్దాం. High bilirubin levels in the newborn indicate jaundice which need a monitoring and care. శిశువులో బైలురుబిన్ స్థాయిలు అధికంగా ఉంటే పసుపు కంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చికిత్సకు అత్యవసరం అవుతుంది. అంటే జాండిస్ లక్షణాలండి. ఓకే, నెక్స్ట్ వన్. గృహప్రసవంలో శిశువుకు ఊపిరితిత్తులు నిండకపోతే ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ ఇఫ్ ద బేబీస్ లంగ్స్ ఫెయిల్ టు ఎక్స్పాండ్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? అంటే ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు ఓకే ఏం చేస్తారండి? ఆప్షన్ డి పైవన్నీ. సిపిఆర్ అందించాలి, ప్రొవైడ్ సిపిఆర్. ఆక్సిజన్ అందించాలి, ప్రొవైడ్ ఆక్సిజన్. వైద్యులను కూడా పిలవాలి, కాల్ ఫర్ మెడికల్ హెల్ప్. ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఊపిరి ఆడనటువంటి పరిస్థితుల్లో. ఓకే, సిపిఆర్, ఆక్సిజన్ అండ్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఆర్ నెసెసరీ టు సేవ్ ద బేబీస్ లైఫ్. ఓకే, శిశువు ఊపిరితిత్తులు విస్తరించకపోతే సిపిఆర్, ఆక్సిజన్ మరియు వైద్య సహాయం కోరడం అయితే తప్పనిసరిగా చేయాలి. ఓకే, నెక్స్ట్. గృహప్రసవ సమయంలో శుభ్రత కోసం ఏ పదార్థం ఉపయోగించాలి? వాట్ మెటీరియల్ షుడ్ బి యూజ్డ్ ఫర్ మెయింటైనింగ్ క్లీన్నెస్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్టెరిలైజ్డ్ గాజు. ఓకే, స్టెరిలైజ్డ్ గాజు అనేది కంపల్సరిగా ఉపయోగించాలి. స్టెరిలైజ్డ్ గాజ్ హెల్ప్స్ టు మెయింటైన్ హైజీన్ అండ్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్స్. ఓకే, శుభ్రత కోసం స్టెరిలైజ్డ్ గాజు ఉపయోగించడం ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. గృహప్రసవం తర్వాత ప్లసెంటా పూర్తిగా బయటకు రాకపోతే ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ ఇఫ్ ద ప్లసెంటా ఈజ్ నాట్ కంప్లీట్లీ expelled after home delivery? Answer option A అండి, ప్రొఫెషనల్ హెల్ప్ కోరాలి. సీక్ అ ప్రొఫెషనల్ హెల్ప్. ఓకే, రిటైన్డ్ ప్లసెంటా ఈజ్ ఏ సీరియస్ కండిషన్ రిక్వైరింగ్ ఇమీడియట్ మెడికల్ ఇంటర్వెన్షన్. ప్లసెంటా బయటకు రాకపోతే వెంటనే వైద్యుల సహాయం పొందడం అనేది అత్యవసరంగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. గృహప్రసవంలో ఎక్కువ రక్తస్రావం జరిగితే ఏ ప్రాథమిక చర్య అవసరం? వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్షన్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ ఏ, తక్షణంగా ప్రెషర్ అప్లై చేయాలి. అప్లై ప్రెషర్ ఇమీడియట్లీ. ఓకే, చూద్దాం. అప్లయింగ్ ప్రెషర్ కెన్ హెల్ప్ టు కంట్రోల్ బ్లీడింగ్ అంటిల్ మెడికల్ హెల్ప్ అరైవ్స్. అత్యధిక రక్తస్రావాన్ని నియంత్రించడానికి ప్రెషర్ అప్లై చేయడము ప్రాథమిక చర్యగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
గృహప్రసవం సమయంలో ఫిట్టింగ్ లైట్ కలిగి ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు హ్యావ్ అ ప్రాపర్ లైటింగ్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? లైటింగ్ అనేది ఎందుకు ఉండాలి అండి? ఆన్సర్ ఆప్షన్ సి, శుభ్రత మరియు స్పష్టంగా కనిపించడానికి, హైజీన్ అండ్ క్లారిటీ కోసం. ఓకే, ప్రాపర్ లైటింగ్ ఎన్షూర్ క్లారిటీ అండ్ హైజీన్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. సరైన లైట్ ఉండడం వల్ల స్పష్టత మరియు శుభ్రత సులభంగా ఉంటుంది మరియు ఇన్ఫెక్షన్ ప్రమాదం అనేది తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్, గృహప్రసవం సమయంలో తల్లి ఎక్కువ దాహం ఫీల్ అయితే ఏం చేయాలి? వాట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇఫ్ ద మదర్స్ ఫీల్స్ ఎక్సెసివ్ థర్స్ట్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లూకోజ్ పానీయం అయితే అందించాల్సి ఉంటుంది. ఓకేనా, గ్లూకోజ్ డ్రింక్ అయితే ఇవ్వాలి. ప్రొవైడింగ్ గ్లూకోజ్ వాటర్ help keep the mother hydrated and provides energy. గ్లూకోజ్ నీరు ఇవ్వడం తల్లికి హైడ్రేషన్ మరియు శక్తి అందించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, గృహప్రసవం తర్వాత తల్లి కాళ్ళు విరిచిపోవడాన్ని ఏం సూచిస్తుంది? వాట్ డస్ ద మదర్ షివరింగ్, అంటే వణకడం అండి. ఓకే, విరిచిపోవడం అంటే కాళ్ళు వణకడము. ఓకే, మదర్ షివరింగ్ ఆఫ్టర్ హోమ్ డెలివరీ ఇండికేట్, అలా కాళ్ళు వణుకుతూ ఉన్నట్లయితే, షివరింగ్ అవుతున్నట్లయితే అది దేనికి లక్షణంగా చెప్పుకోవచ్చు? ఆప్షన్స్ అండి, రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్కి కారణంగా అయితే చెప్పుకోవచ్చు. పోస్ట్ పార్టమ్ షివరింగ్ మే ఇండికేట్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఆర్ ఇన్ఫెక్షన్ రిక్వైరింగ్ మెడికల్ అటెన్షన్. ప్రసవానంతరము షివరింగ్ ఉంటే రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు. ఇది వైద్య సహాయము మరి తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, గృహప్రసవంలో న్యూమోనియా ముప్పును తగ్గించడానికి ఏ చర్య అవసరము? వాట్ యాక్షన్ ఈజ్ నెసెసరీ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ న్యూమోనియా డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. ఓకే, తల్లికి వెచ్చని స్రవాలు అందించాలి. ప్రొవైడ్ వార్మ్ క్లాతింగ్ టు ద మదర్. గది గాలి పీల్చేందుకు వీలుగా ఉంచాలి. ఎన్షూర్ ప్రాపర్ వెంటిలేషన్ ఇన్ ద రూమ్. శిశువును తక్షణమే తల్లి గుండెపై ఉంచాలి. ప్లేస్ ద బేబీ ఇమీడియట్లీ ఆన్ ద మదర్స్ చెస్ట్. ఓకే, ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఓకే, వార్మ్ క్లాతింగ్, వెంటిలేషన్ అండ్ ఇమీడియట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ హెల్ప్ టు ప్రివెంట్ న్యూమోనియా ఇన్ బోత్ మదర్ అండ్ బేబీ. వెచ్చని వస్త్రాలు, గాలి ప్రవేశము మరియు తల్లి శిశువు కాంటాక్ట్ న్యూమోనియా ముప్పును తగ్గిస్తాయి. గృహప్రసవంలో శిశువు ఊపిరి పీల్చడము మొదలు పెట్టకపోతే ఏ చర్య తీసుకోవాలి? వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఇఫ్ ద బేబీ డస్ నాట్ స్టార్ట్ అ బ్రీతింగ్ ఆఫ్టర్ హోమ్ డెలివరీ? ఏం చేస్తారండి అప్పుడు? ఆప్షన్ డి, పైవన్నీ. శిశువుకు పిచికారి ఇవ్వాలి, అంటే గివ్ ఆక్సిజన్ స్ప్రే అండి. ఓకేనా, ఆక్సిజన్ స్ప్రే. శిశువు ఛాతిపై మర్దనం చేయాలి. ఓకే, పర్ఫార్మ్ చెస్ట్ కంప్రెషన్. సున్నితంగా శ్వాస అందించాలి. ప్రొవైడింగ్ జెంటిల్ బ్రీత్స్. ఓకే, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్, చెస్ట్ కంప్రెషన్ అండ్ జెంటిల్ వెంటిలేషన్ హెల్ప్ టు స్టిమ్యులేట్ బ్రీతింగ్ ఇన్ ఏ న్యూ బార్న్. శిశువు ఊపిరి పీల్చడం ప్రారంభించడానికి ఆక్సిజన్, ఛాతి మర్దనం మరియు మృదువైన శ్వాస అందించడం అనేది చాలా అవసరము. ఓకే, నెక్స్ట్ వన్, గృహప్రసవంలో తాడు కత్తిరించిన తర్వాత ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ ఆఫ్టర్ కట్టింగ్ ద umbilical cord డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. తాడు క్లాంప్ చేయాలి, క్లాంప్ ద కార్డ్. శుభ్రం చేయాలి, క్లీన్ ద ఏరియా. స్టెరిలైజ్ గాజ్తో కట్టువేయాలి, వ్రాప్ విత్ స్టెరిలైజ్డ్ గాజ్. ఓకే, ఇంపార్టెంట్ అండి ఇది. చూద్దాం. క్లాంపింగ్, క్లీనింగ్ అండ్ wrapping ద umbilical cord with a sterile material. Prevent infections. తాడు కత్తిరించిన తర్వాత క్లాంపింగ్, శుభ్రత మరియు స్టెరిలైజ్ గాజ్తో కట్టు వేయడం అనేది ఇన్ఫెక్షన్లను నివారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, గృహప్రసవంలో డెలివరీ కిట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు ఏంటి? వాట్ ఈస్ ద మ్యాండేటరీ ఐటమ్ ఇన్ అ హోమ్ డెలివరీ కిట్? ఏముండాలండి మ్యాండేటరీగా? ఆప్షన్ డి, పైవన్నీ. స్టెరిలైజ్డ్ బ్లేడ్ ఉండాలి, శుభ్రమైన తాడు, క్లీన్ కార్డ్ ఉండాలి,
డిస్పోజబుల్ గ్లోవ్స్ కూడా తప్పకుండా ఉండాలి. ఏ హోమ్ డెలివరీ కిట్ మస్ట్ ఇంక్లూడ్ స్టెరిలైజ్డ్ బ్లేడ్స్, క్లీన్ కార్డ్, క్లాంప్ అండ్ డిస్పోజబుల్ గ్లౌస్ టు మెయింటైన్ హైజీన్. గృహప్రసవ కిట్లో స్టెరిలైజ్డ్ బ్లేడ్, శుభ్రమైన తాడు మరియు డిస్పోజబుల్ గ్లోవ్స్ ఉండడం అనేది అవసరము. ఓకే, గృహప్రసవంలో తల్లి మరియు శిశువు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఏ చర్య తీసుకోవాలి? వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ టు రెగ్యులేట్ ద టెంపరేచర్ ఆఫ్ ది మదర్ అండ్ బేబీ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. వెచ్చని దుస్తులు చుట్టడం, వ్రాప్ విత్ వార్మ్ క్లాత్స్, వేడి నీటితో శుభ్రం చేయడం, క్లీన్ విత్ వార్మ్ వాటర్, వేడి గదిలో ఉంచడం, కీప్ ఇన్ ఏ వార్మ్ రూమ్. చూద్దాం. వ్రాపింగ్ విత్ వార్మ్ క్లాత్స్, యూజింగ్ వార్మ్ వాటర్ అండ్ మెయింటైనింగ్ ఏ వార్మ్ ఎన్విరాన్మెంట్ హెల్ప్ టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్. వెచ్చని దుస్తులు చుట్టడం, వేడి నీటితో శుభ్రం చేయడం మరియు వేడి గదిలో ఉంచడం శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు చాలా అవసరంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గృహప్రసవంలో అనుమానాస్పద ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ అ సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. తక్షణ వైద్యులను సంప్రదించాలి. కన్సల్ట్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ. ఇమీడియట్ మెడికల్ కన్సల్టేషన్ ఈజ్ క్రూషియల్ టు ప్రివెంట్ కాంప్లికేషన్ ఫ్రమ్ అ సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్స్. అనుమానాస్పద ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సమస్యలు నివారించడానికి వైద్యులను సంప్రదించడం అనేది అత్యవసరము. నెక్స్ట్, గృహప్రసవంలో తల్లికి శక్తి నష్టం జరిగితే ఏం చేయాలి? వాట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద మదర్ ఇఫ్ షీ ఎక్స్పీరియన్స్ ఎనర్జీ లాస్ డ్యూరింగ్ హోమ్ డెలివరీ? ఆప్షన్ డి పైవన్నీ. పౌష్టికాహారం ఇవ్వాలి, న్యూట్రిషన్ ఫుడ్, గ్లూకోజ్ డ్రింక్స్ ఇవ్వాలి, వెచ్చని పాలు వార్మ్ మిల్క్ కూడా ఇవ్వాలి. న్యూట్రిషియస్ ఫుడ్, గ్లూకోజ్ డ్రింక్స్ అండ్ వార్మ్ మిల్క్ హెల్ప్ టు రిస్టోర్ ద మదర్స్ ఎనర్జీ లెవెల్స్. తల్లి శక్తిని పునరుద్ధరించడానికి పౌష్టికాహారం, గ్లూకోజ్ డ్రింక్స్ మరియు వెచ్చని పాలు ఉపయోగపడతాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ పైన క్లాసెస్ అయితే మనము చూద్దాము. ఓకేనా? సో వీడియో చివరి వరకు చూస్తున్నందు వరకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో ఏఎన్ఎం కోర్స్ తీసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.